ఒక కియా కారు సీసీటీవీలో పడ్డది. అదే కారు నిన్న మళ్ళీ నా మీద అటాక్ చేయడం జరిగింది. అది అటాక్ చేసి గుద్దేసి వెళ్ళిపోయాడు, కానీ ఆగలేదు ఆయన. ఇప్పుడు కారు మీద మాకు డౌట్గా ఉంది. నమస్కారం అండి, దిస్ ఇస్ #you. తుని పాప మిస్సింగ్ కేసులో ఈరోజు ఒక కీలకమైన ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వచ్చింది. తుని పాప లాస్ట్ మంత్ మనం చెక్ చేసుకుంటే జ్ఞానేశ్వరి జూన్ 5వ తారీఖున 11:50 మిస్ అయింది. ఆ మిస్ అయిన తర్వాత సిహెచ్ అగ్రహారంలో, అంటే తుని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న సిహెచ్ అగ్రహారంలో ఒక కియా వైట్ వెహికల్ తెగ సంచారం హల్చల్ చేస్తున్నట్టు ఆ రోజు అక్కడ అందరూ చూసారంట. ఆ వెహికల్ ఆ రోజు తెగ తిరిగిందంట సిహెచ్ అగ్రహారంలో. ఆ వెహికల్ తిరిగిన తర్వాత నెక్స్ట్ డే మాయమైపోయింది. వీళ్ళెవరికి డౌట్ రాలేదు. ఇక్కడ దాకా పాయింట్ క్లియర్గా అండర్లైన్ చేసి పెట్టుకోండి. తర్వాత ఏమైంది? సర్చ్ ఆపరేషన్స్ అందరికీ తెలిసిందే, వెతుకుతానే ఉన్నారు. అనుమానాస్పదలో ఉన్న ప్రతి ఒక్కరిని వెతుకుతానే ఉన్నారు. పొలాన్ని ఎతికారు. మొత్తం దర్యాప్తు ఒక రకంగా సర్చ్ అనేది పిన్ టు పిన్ చేశారు పోలీసులు. చేసిన తర్వాత పాప గురించి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్లో ఏముంది? జ్ఞానేశ్వరి 2.5 సంవత్సరాల పిల్ల, 2 అడుగుల ఎత్తు, పట్టించిన వాళ్ళకి ₹1,00,000 అన్న పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ని జ్ఞానేశ్వరి ఫాదర్ గణేష్, అలాగే భవానీ, దాని తర్వాత జ్ఞానేశ్వరి వాళ్ళ తాత కోటేశ్వరరావు కూడా అంటించడం మొదలుపెట్టారు గోళ్ల పైన. గణేష్ అయితే ఏజెన్సీ ఏరియాలో గత 5-6 రోజుల నుంచి అంటిస్తున్నాడు. కానీ కోటేశ్వరరావు ఎవరైతే జ్ఞానేశ్వరి తాత ఉన్నాడో, ఆదివారం రోజు నర్సీపట్నం దగ్గర ఈ పోస్టర్లు అతికిస్తా ఉన్నప్పుడు అదే కారు వచ్చి అతన్ని ఢీ కొట్టింది. ఢీ కొట్టిన తర్వాత అతను ఎంత ఆపుదామని ప్రయత్నించినా ఆ కారు ఆగలేదు. ఈ కారు ఆ రోజు సిహెచ్ అగ్రహారంలో తిరిగిన కియా కారు ఒక్కటే అని వాళ్ళ తాత పోలీసులకి డౌట్ ఎక్స్ప్రెస్ చేశాడు. దాంట్లో చిన్నారు ఉందని, అతన్ని ఢీ కొట్టి వెళ్ళిపోయారని చెప్పి అతను ఒక నెరేటివ్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత చెన్నకేశవ్ గారు ఈ కేసును ఆల్రెడీ మనం చూసుకుంటే సిఐ గారు ఈ కేసుకి హెడ్గా, ఇన్ఛార్జ్గా మొత్తం ఉన్నారు. ఈ పర్టికులర్ కేసులో ఆ కార్ ఏంటని సీసీటీవీ ఫుటేజ్ మొత్తం ట్రేస్ అవుట్ చేశారు. చేసిన తర్వాత ఇది ఒక వైట్ కియా కార్ సిహెచ్ అగ్రహారంలో జూన్ 5వ తారీఖున ఆ రోజు తెగ తిరిగింది. అట్ ద సేమ్ టైం కోటేశ్వరరావు అని కూడా వైట్ కియా కార్ గుద్దింది. ఇక్కడ దాకా ఫ్యాక్ట్సే. గుద్దిన తర్వాత కోటేశ్వరరావు వచ్చి మా మనవరాల్ని ఆ కారులోనే ఆ రోజు తిప్పి ఎత్తుకెళ్ళిపోయారు. అదే కారు వచ్చి నేను పోస్టర్లు అతికిస్తున్నప్పుడు నన్ను గుద్దింది, నన్ను యాక్సిడెంట్ అయిపోయింది. ఇదంతా ఒక పక్కా ప్లాన్తో జరుగుతుంది. సో పాప ఆ కార్ నెంబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ట్రేస్ డౌన్ చేస్తే పాప దొరుకుతుంది అని చెప్పి వాళ్ళు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దాంతో చెన్నకేశవ్ గారు ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి సిహెచ్ అగ్రహారంలో తిరిగిన వెహికల్ ఏంటని చెప్పి ఆరాధిస్తారు. ఆరాధిస్తే వాళ్ళ తాత చెప్పినట్టుగా ఆ వెహికల్ ఏమి కిడ్నాప్ వెహికల్ కాదు అని ఆయన అనుమానాలు ఎక్స్ప్రెస్ చేశారు. ఎందుకంటే అదొక పెళ్లికి వచ్చిన కారు. కానీ ఎంత పెళ్లికి వచ్చిన కారు అయినా కూడా తెగ తిరగటం అనేది అన్యూజువల్. ఎక్కడన్నా ఒక లొకేషన్లో కారు పెడతారు అంతే, పిక్ అండ్ డ్రాప్ సర్వీస్ ఉంటాయి అంతే తప్ప ఊరంతా తెగ తిరిగింది కారు కదా అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు. కోటేశ్వరరావు ఇచ్చిన స్టేట్మెంట్ సీరియస్గా తీసుకోవాలని పోలీసుల్ని వాళ్ళు ఇన్సిస్ట్ చేశారు. చెన్నకేశవ్ గారు మాత్రం ఆ విషయంతో అంతగా ఏకీభవించలా. అయినా కూడా దర్యాప్తు చేస్తాం ఈ కేసులో. ఒకవేళ నా పాప ఆ కారులోనే ఉంటే కార్ నెంబర్ ఈజీగా సీసీటీవీలో దొరికింది. సో ఆ కార్ని ట్రేస్ డౌన్ చేస్తే జ్ఞానేశ్వర్ ఎక్కడ ఉందో ఈజీగా తెలిసిపోతుంది. ఇది పక్కా కిడ్నాప్ కేసు అని ముందు నుంచి అనుకుంటున్నారు. కానీ అప్పుడే ఒక పెద్ద ట్విస్ట్ వచ్చింది. జ్ఞానేశ్వరి తాత కోటేశ్వరరావు వచ్చేసి ఆ రోజు నేను కన్ఫ్యూజ్ అయ్యాను, నన్ను గుద్దిన కారు ఆ కారు ఒకటే కాదు, నేను కన్ఫ్యూజ్ అయ్యి పోలీసులకి అలా చెప్పాను, వాళ్ళు నాపైనే దాడి చేయలేదని ప్లేట్ ఫిరాయించాడు. ఇక్కడతో చాప్టర్ మళ్ళీ ముందుకు వచ్చింది. ఆ రోజు హల్చల్ చేసిన కారు గురించి అయితే మేమందరం చూసాము అని చెప్పి జ్ఞానేశ్వర్ వాళ్ళ అమ్మ నాన్న పోలీసుల దగ్గరికి వెళ్ళారు. నన్ను గుద్దిన అదే కారు అని కోటేశ్వరరావు వచ్చాడు పోస్టర్లు అతికిస్తున్నప్పుడు. సేమ్ వైట్ కియా కార్ అవటంతో నేను కన్ఫ్యూజ్ అయ్యాను, నన్ను గుద్దిన కారు ఆ కారు ఒకటే కాదు, నాపైనే దాడి జరగలేదు అని వీడియో రిలీజ్ చేశాడు. ఒకటనుకోని నేను కంగారులో అలా చెప్పేశాను. ఇంతేనంటే జరిగిందా, నన్ను అయితే అటాక్ చేయలేదు, నార్మల్గా యాక్సిడెంట్ అయింది. సో ఈ తరుణంలో ఇప్పుడు గుద్దిన కారు కంటే కూడా ఆ రోజు సిహెచ్ అగ్రహారంలో తిరిగిన వెహికల్ పైన పోలీసులు ఈరోజు సీరియస్గా నిఘా పెట్టారు. ఆ పోలీసులు నిఘా పెట్టిన దాంట్లో సీసీటీవీలో అది పెళ్లికి వచ్చిన వెహికల్ అయినా కూడా దాంట్లో జ్ఞానేశ్వరిని ఎవరైనా కిడ్నాప్ చేశారన్న అనుమానాలపై ఈరోజు చెన్నకేశవ్ గారు అండ్ టీమ్ ఆ కార్ నెంబర్ని ఫోకస్ చేసి కియా కార్ని ట్రాక్ డౌన్ చేయడానికి చూస్తున్నారు. ఒకవేళ దాంట్లోనే కిడ్నాపర్స్ ఉండి పాపని కిడ్నాప్ చేస్తుంటే కనుక ఈ కేసు మాత్రం ఒక కొలిక్కి వచ్చేస్తుంది. ఒక 1-2 డేస్లో మేబీ ఇవాళే కొలిక్కి వచ్చేయచ్చు, నో డౌట్. కానీ కోటేశ్వరరావు నిన్న చెప్పిన వాగ్మూలం ఒకటి, ఇవాళ చెప్తున్న వాగ్మూలం ఒకటి. రోజు రోజుకి ఎందుకు మారిపోతున్నాయో ఎవరికి అర్థం కావట్లా. ముందైతే ప్రగాఢంగా అదే కారు నన్ను వచ్చి గుద్దిందన్నారు, తర్వాత ఆ కారు ఈ కారు కాదని చెప్పేస్తున్నారు. ఇది ఒక మిస్టరీ కేసులో సొంత ఫ్యామిలీలోనే మిస్టీరియస్ స్టేట్మెంట్స్ వింటున్నాం. చూడాలి ఆ కియా కార్ ఓనర్ ఎవరు, అసలు ఆ కార్ని ట్రాక్ డౌన్ చేస్తే జ్ఞానేశ్వర్ దొరుకుతుందో లేదో. సో చెప్పండి మీ ఒపీనియన్స్ అందరూ, ఎందుకు కోటేశ్వరరావు స్టేట్మెంట్ మార్చాడు?
అండ్ ఇది కాకుండా పెళ్లికి వచ్చిన కార్లో కిడ్నాపర్స్ ఉంటారా? దీని గురించి కూడా మీ అభిప్రాయం రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.